సుందరాకాండ 50వ సర్గ. నిన్నటి సర్గలో హనుమంతుడు అమిత తేజోవంతుడైన రావణాసురుణ్ణి చూసి నిశ్చేష్టుడవుతాడు. ఇతడే కనుక సద్గుణాలు కలిగిన వాడై ఉంటే కనుక ఆ దేవేంద్రుడు పాలించే స్వర్గాన్ని కూడా ఇతడు పరిపాలించేవాడు అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. క్రూరుడై లోకాలన్నిటినీ కూడా ఇతడు హింసిస్తున్నాడు. లోకులు అసహ్యించుకుని నిందించే పనులు చేస్తున్నాడు. అసలైతే ఇతడు కనుక కోపగించుకున్నాడంటే మొత్తం జగత్తునంతా కూడా సముద్రంలో కలిపేయగలిగేటువంటి మహాశక్తి సంపన్నుడు అని రావణాసురుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఇక్కడేమో రావణాసురుడు హనుమంతుడిని చూసి ఆశ్చర్యపోతాడు. అతడి తేజస్సు చూస్తే మామూలు వానరంగా కనిపించడు. ఇంత అమిత తేజోవంతుడైనటువంటి ఈ వానరుడు అసలు ఈ లంకకి ఎందుకు వచ్చినట్టు, ఈ అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేసినట్టు, ఈ రాక్షసుల వీరులందరినీ కూడా ఎందుకు యుద్ధం చేసినట్టు, వాళ్ళని ఎందుకు హతమార్చినట్టు అని చెప్పేసి పరిపరి విధాలా ఆలోచిస్తాడు. అసలు ఇతడు ఎవరై ఉంటాడు? పూర్వము నేను కైలాస పర్వతాన్ని కదిలించేటప్పుడు నంది నాకు శాపమిచ్చాడు. ఆ నంది ఈ వానర రూపం దాల్చి వచ్చాడా, లేకపోతే మహాబలవంతుడైనటువంటి ఆ బాణాసురుడే ఇలా వానరంలా వచ్చారా అని చెప్పేసి ఆలోచిస్తాడు రావణాసురుడు. ఆలోచించి వెంటనే కాసేపు కోపం వస్తుంది ఆయనకి. కోపం వచ్చి ప్రహస్తుడి వైపు చూస్తాడు. చూసి అతడు ఎవరో, ఎందుకు వచ్చాడో, అతనికి ఇక్కడ ఏం పనో, అశోకవనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడో, వచ్చిన పని ఏంటో కనుక్కోమని అడగమంటాడు. అప్పుడు హనుమంతుడు భయపడకుండా సూటిగా రావణాసురుడి వైపే చూస్తూ ఇలా అంటాడు, నేను నువ్వు అనుకున్నట్టు ఏ మాయావిని కాదు. నన్ను ఏ విష్ణువు పంపలేదు, ఏ బ్రహ్మదేవుడు పంపలేదు. జన్మతః నేను వానరుణ్ణి. ఈ రాక్షసులందరితోటి ఆత్మరక్షణ కోసమే యుద్ధం చేశాను తప్ప కావాలని నా అంతటి నేను యుద్ధం చేయలేదు. ఇక్కడికి నేను కావాలనే వచ్చాను. బ్రహ్మదేవుడు నీకెల వరం ఇచ్చాడో నాకు కూడా అలాగే కొన్ని వరాలు ఇచ్చాడు. అందులో భాగంగానే బ్రహ్మాస్త్రము నన్ను కట్టిపడేదు. నీ కుమారుడైనటువంటి ఇంద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రము నన్ను అసలు పట్టుకోలేదు. కానీ నన్ను విడిచిపెట్టిందని తెలియనట్టు కావాలనే ఉన్నాను. ఎందుకంటే నిన్ను చూడాలని, నీతోటి నేను వచ్చిన పని చెప్పాలని అనుకుంటున్నాను. నేనొక రాజదూతని, అమిత తేజోవంతుడైన రాముడి యొక్క దూతని. నీకు మేలు చేసే మాటలు చెప్పడానికి వచ్చాను అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో వచ్చే సర్గలో చూద్దాం. అంతవరకు సెలవు.